దయ్యాలు పోతాయి, సాక్ష్యం చెప్తారు, నాకు అంత బాగుందని చెప్తారు, అది వాస్తవమే, మళ్ళీ రాకుండా మానేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఏ దయ్యాలైతే మేము మీ నుంచి వెళ్ళిపోయినావో అవి మీ పట్ల మహా కోపంతో, మహా ప్రగతో, మహా ప్రతీకారంతో రగిలిపోతాయి. అవి రగిలిపోయి ఏం చేస్తాయంటే ఇక నువ్వు చర్చికి చర్చికి రావడం, నువ్వు పోవడం మానేస్తావు. కాబట్టి ఈ దయ్యాలు వెళ్ళి మరీ కఠినమైన దయ్యాలను కూడా పట్టుకొని వచ్చి నిన్ను భారీ స్థాయిలో పీడించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇదే కారణం. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసు వారు భయపడ్డారు. దేవుడు నీకు ఆ భయాన్ని కూడా చూపిస్తాడు. ఎవరిలోనైతే ఆ భయం లేదో దేవుడు తన యొక్క భయాన్ని చూపించడానికి కూడా వాని వెనుకంచ వేయడు. ఎందుకంటే పేతురు, నేను నమ్ముచున్నాను, పేతురు సాతాను ప్రేరేపణ చేత ప్రేరేపించబడి వాక్య విరుద్ధమైన, దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి ఒక సూచన సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పేతురు తన హద్దు దాటి దేవుని చిత్తాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుచేత తండ్రి దేవుడే దిగొచ్చి ఆ భయాన్ని కలిగించాడు. అందుచేత శిష్యులు తండ్రి స్వరాన్ని వినంగానే బోళ్ళ పడిపోయారు, మిక్కిలి భయపడ్డారు. ఈ భయం ఉండాలా లేదా? ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులకు కొరవైనటువంటి ఒకానొక విషయం ఏంటో తెలుసండి? భయము, భక్తి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆశీర్వాదాలు కలుగుతాయని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానమునకు మూలం ఏంటంటే యెహోవా యందు ఏముండాలి? భయం ఉండాలి. రెండోది భక్తి కూడా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులకు భయము, భక్తి మిస్ అయిందండి. భయము అంటే ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నేను గనక ఆయనకు విరుద్ధంగా జీవించినట్లయితే, పాపంలో జీవించినట్లయితే, సంఘానికి రాకుండా ఇంట్లో కూర్చున్నట్లయితే, వాక్యానుసారంగా జీవించకపోయినట్లయితే దేవుడు అనేవాడు నన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు, నన్ను శిక్షిస్తాడు, నన్ను దండిస్తాడు. అవసరమైతే నేను యేసును విస్మరించినట్లయితే, యేసును తిరస్కరించినట్లయితే నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. నేను చెప్పే మాటలకు, చేసే క్రియలన్నీ కూడా దేవుడు లెక్కలోనికి తీసుకొని వస్తాననేటువంటి భావన కలిగి ఉన్నట్లయితే వారికి మాత్రమే దేవుని భయం ఉంటుంది. దేవుని భయం ఉన్నవాడు తప్పు చేయడానికి భయపడడు. పోతీఫర్ విషయంలో, ఈ భార్య యోసే విషయంలో పోతీఫర్ యొక్క భార్య వచ్చేసి, ఎవరు చూడటం లేదు, నా భర్త లేడు, నేను నీతో శయనిస్తాను, నువ్వు నాతో కూడా ఎంజాయ్ చెయ్యి, మన రహస్యంగా ఈ యొక్క అక్రమ సంబంధంలో జీవించేద్దాము, నువ్వు నన్ను ఎంజాయ్ చేయి, నేను నిన్ను ఎంజాయ్ చేస్తాను, మన కోరికలు తీర్చుకుందాము, నీకు కావాల్సినవని నేను నీకు దయచేస్తాను, నేనే నీకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని పోతీఫర్ భార్య వచ్చి యోసేపును శోధించినప్పుడు యోసేపు చెప్పిన మాట ఏంటండి? ఏమని చెప్పాడంటే, ఎవరు చూడకపోయినా కానీ యెహోవా నన్ను చూస్తున్నాడు, ఆయనకు భయపడుచున్నాను, నేను యెహోవాకు విరోధముగా ఇలాంటి పాపం ఎలా చేసేదను? యెహోవాకు నేను భయపడుచున్నాను, ఆయనకు విరోధంగా ఈ పాపం ఎలా చేసిన సెలవిచ్చి ఉన్నాడు. కారణం ఏంటంటే యెహోవా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భావన కలిగి ఉన్నాడు. నేను తప్పు చేసినట్లయితే ఆయన నన్ను లెక్క అడుగుతాడు, నన్ను ఆయన తీర్పులోని తీసుకొస్తాననేటువంటి భావన కలిగి ఉన్నాడు. కాబట్టి వెంటనే యోసేపు ఏం చేశాడంటే దూరంగా పారిపోయాడు. చేయని నేరానికి, చేయని పాపానికి 2 సంవత్సరాల పాటు శిక్ష భరించాల్సి వచ్చినా కానీ ఆయన శిక్ష భరించాడు, కానీ నీతిగా జీవించాడు. కారణం యెహోవా భయం ఉంది. వినండి, ఎవరైతే యెహోవా భయం కలిగి ఉంటారో వారు ప్రతి ఆదివారం కూడా బేతల్ టవర్ చర్చిలో రెగ్యులర్గా వచ్చి ప్రభుని ఆరాధిస్తారు. ఎవరైతే యెహోవా భయం కలిగి ఉంటారో వారికి వచ్చేటువంటి జీతంలో, ఆదాయంలో 10% మినిమంగా 10%, ఇంకా విశ్వాసం అధికంగా ఉన్నట్లయితే 15-20% తీసి దేవునికి ఇస్తారు. ఎవరైతే యెహోవా పట్ల భయం కలిగి ఉంటారో వారు లోకానుసారంగా జీవించరు, అక్రమ సంబంధాల్లో, సావాసంలో జీవించరు, వారు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తారు. రెండోది భయము.
భయము, రెండోది భక్తి. భక్తి అంటే ఏంటంటే ఇది దేవునికి సేవ చేసే భక్తి కావాలండి. ఈ రోజులంతా కూడా ఏంటంటే హైటెక్ భక్తిగా మారిపోయింది. హైటెక్ భక్తి అంటే మనం వచ్చామా, సంఘంలో కూర్చున్నామా, వాక్యం వినేసామా, చర్చి అయిపోయిందా, పాస్టర్ గారు ప్రార్థన చేశారా, ఇక వెళ్ళిపోయారా, ఇక మనకు సంఘమునకు ఎలాంటి సంబంధం ఉండదు. అయ్యో సంఘంలో ఏమైనా ఏదైనా సహాయం చేయవలసింది ఏమైనా ఉందా, సంఘంలో చేయాల్సినటువంటి ఏదైనా పరిచర్య ఉందా, సేవకులకు చేయాల్సినటువంటి పరిచర్య ఏమైనా ఉందా, చర్చిలో ఏదైనా పని ఉందా, మినిస్ట్రీలో ఏదైనా పని ఉందనేటువంటి ఇలాంటి భావన లేకుండా కేవలము ఆదివారం నాడు వచ్చేసి ఈ సంఘంలో కూర్చొని ఆ సంఘంతో ఎలాంటి సంబంధం లేకుండా, ఆ సంఘ పరిచర్యలో ఎలాంటి పరిచర్యలో బాలిభాగస్తులు కాకుండా, ఈ సావాసంలో ఉండకుండా, వాలంటీర్స్ ఉండకుండా కేవలం ఏదో వచ్చిపోయేవారు ఉంటారు చూడండి. ఇది హైటెక్ భక్తి. ఇది వాక్యానుసారం కానే కాదు. ఆదిమ సంఘంలో విశ్వాసులందరూ కూడా ఏంటంటే వాళ్ళకు తోచినటువంటి పరిచర్యలో పాలిభాగస్తులయ్యారండి. ఈ రోజుల్లో సేవ చేయాలంటే కేవలం సేవకులే త్యాగాలు చేయాలి, సేవకులే వాళ్ళ ప్రయాసాలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ఫైనాన్షియల్ పోరాటాలు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళే భరించాలి. విశ్వాసులైతే ఏమనుకుంటారంటే మాకు సేవకులు ప్రార్థన చేయాలి, దయ్యాలు వెలగొట్టాలి, ప్రవచించాలి, బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటారు. మంచిదే, కాదనడం లేదు. కానీ నీలో గనుక నేను సంఘంలో నేను ఏదైనా పరిచర్య చేయాలన్నా, నువ్వేమైనా పరిచర్య చేయగలుగుతున్నావా? వాలంటీర్గా నువ్వు పరిచర్య చేస్తున్నావా? కనీసం సంఘంలో కుర్చీలు వేస్తున్నావా? టాయిలెట్స్ కడుగుతున్నావా? కనీసం కుకింగ్లో సహకారం చేస్తున్నావా? ఏ సంఘంలో ఏ పరిచర్య చేస్తున్నారండి? ఏ విశ్వాస అయితే దేవుని మందిరంలో పరిచర్య చేయకుండా ఉంటాడో ఆ విశ్వాసి ఎన్నడూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. ఎవరైతే మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటారో, వాళ్ళకు తోచిన పరిచర్య చేస్తూ ఉంటారో, సంఘంలో కీ మెంబర్స్గా ఎవరైతే పాత్ర పోషిస్తుంటారో వారిని చూసి దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆకాశం చూసినప్పుడు పలానా విశ్వాసి సంఘంలో కూరగాయలు కోస్తుంది, కుకింగ్ చేస్తుంది, బాసన్లు తోముతుంది, లేక చైర్లు వేస్తుంది, లేక సంఘాన్ని శుభ్రం చేస్తుంది, టాయిలెట్లు కడుగుతుంది, లేక సేవకులకు సహకారిగా ఉంటున్నాడు. ఇవి దేవుడు ఆకాశం చూసినప్పుడు ఇతను నా సంఘాన్ని ప్రేమించుచున్నాడు. దావీదు ఏం సెలవిచ్చారండి? నేను రాజుగా 100,000 దినములు రాజభవనంలో ఉండడం కంటే ఒక్కరోజు నీ మందిర ఆవరణంలో గడప వద్ద ఉండుట ఏమని చెప్పాడు? మేలని చెప్పాడు. ఎందుకంటే దావీదు ఏం గమనించారంటే, నేను రాజుగా ఉన్నా రాజుగా ఉన్నా కానీ ఇవంతా కూడా లోక సంబంధమైన విషయాలు, కానీ దేవుని మందిరంలో సేవ చేయడం, పరిచర్య చేయడం, సహకరించడం ఇది ఎంతో గొప్ప విషయం. రాజుకున్న వ్యక్తి కూడా ఏం సెలవిచ్చారంటే, నేను దేవుని మందిరంలో ఆయన గడప వద్ద ఏ పరిచర్య అయినా చేయడానికి ఇష్టపడుతున్నాను, దేవుని మందిరంలో ఉండడం ఎంతో భాగ్యమని చెప్పాడు. మరి నువ్వేం పరిచర్య చేస్తున్నావు? నువ్వు అంటున్నావు నాకు పెళ్ళి కావాలని నువ్వు అంటున్నావు. దేవుడు నీకు పెళ్లి చేసే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు మందిరంలో ఏ పరిచర్య చేస్తున్నావు? నువ్వు అంటున్నావు నాకు వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నావు. దేవుని వ్యాపారం అభివృద్ధి అయ్యే విధంగా దేవుడు చేస్తాడు. కానీ మందిరంలో నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు? నువ్వు అంటున్నావు నాకు అప్పులున్నాయి, ఇవన్నీ కూడా తీరిపోవాలంటున్నావు. దేవుడు నీ అప్పులు తీరిపే విధంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు, చేయగలడు. కానీ నువ్వు నా మందిరంలో, నా రాజ్యంలో, నా పరిచర్యలో నువ్వేమైనా సేవ చేయుచున్నావా? ఏదైనా పరిచర్య చేయుచున్నావా? ఆదివారం నాడు కనీసం వచ్చినప్పుడు ఏదైనా చేస్తున్నావా? సువార్త చెప్తున్నావా? నువ్వు సంఘానికి వచ్చినప్పుడు నీతో పాటు కొత్త వారిని నువ్వు తీసుకొని వస్తున్నావా? నీ బంధువులలో చాలామంది అన్యులుగా ఉన్నారు, వారిని వెంట పెట్టుకొని నువ్వు మందిరానికి తీసుకొని వస్తున్నావా? లేదంటే 1-2 వారాలు ఉత్సాహంగా వచ్చేసి 3వ వారం నాడు ఏదో పంచర్ అయినటువంటి టైర్ లాగా ఇక ఏం పోదాంలే, ఇంకేం చేద్దాంలే అని అలా అలసిపోయినటువంటి విశ్వాసలాగా ఉంటూ 2 వారాలు 1 వారం వచ్చేసి మళ్ళీ మానేసేటువంటి విశ్వాసంగా నువ్వు ఉంటున్నావా? లేదా క్రమంగా మందిరానికి వచ్చి వాని పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉంటున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుచుంటాడు. ఈ హైటెక్ భక్తి విధానం నుంచి బయటికి రావాలి.
ఎందుకంటే అది ఆదిమ క్రైస్తవ సంఘ విధానం కానే కాదు. ఆ విషయం తెలుసుకోవాలి. ఆదిమ క్రైస్తవ సంఘంలో విశ్వాసులందరూ కూడా వారికి తోచిన విధంగా ఏదో విధంగా వాళ్ళు పరిచర్య చేస్తూనే వచ్చారండి. పేతురు అన్నాడు, మేము దేవుని వాక్యమును అలాగే ప్రవచించుటను నిర్లక్ష్యం చేసి మేము భోజనాలు పెట్టడం సరైంది కానే కాదని చెప్పారు. సంఘంలో పరిచారకులు ఏర్పాటు చేసుకున్నారు. మరి నువ్వు సంఘంలో పరిచారకులుగా ఉన్నావా? సేవ చేసేవారిగా ఉన్నావా? వాలంటీర్గా ఉన్నావా? నువ్వు మందిరంలో ఏం చేస్తున్నావు? మరి నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవుడు ఎన్నో చేయాలని నువ్వు కోరుకొంచున్నావు. అది మంచిదే, దేవుడు చేస్తాడు, ఆయన చేసే దేవుడే. కానీ దేవుడిని అడిగే ప్రశ్న ఏంటంటే, నా మందిరంలో నువ్వేం చేయుచున్నావు? ఏ పరిచర్య చేస్తున్నావు? ఏ సావాసం చేస్తున్నావు? నీవు పోషించే పాత్ర ఏంటి? నువ్వు కేవలం ఆదివారం నాడు వచ్చేసి ఒక చైరు నింపేటువంటి పాత్ర తప్ప అంతకు మించినటువంటి పాత్ర నువ్వేమైనా పోషిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. యేసు వారిని ముట్టి లెండి, భయపడకండి అనగానే వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరూ వారి కనబడలేదు. ఎందుకు? ఏదైతే హద్దులు చేసి దాటి పేతురు స్పందించి ఉన్నాడో, నువ్వు హద్దులు దాటి స్పందించడం వల్ల ఏంటంటే ఆ మహాభాగ్యాన్ని వాళ్ళు కోల్పోయినారు. అప్పటిదాకా యేసయ్యతో పాటు మోషే, ఏలియాలు కనిపించారు. కానీ ఎప్పుడైతే పేతురు ఉచిత సలహా ఇచ్చాడో, తండ్రి అయిన దేవుడు వచ్చి గద్దించాడు. మళ్ళీ కన్నులెత్తి చూడంగానే యేసు తప్ప ఏలియా లేడు, మోషే లేడు. ఏమైంది? ఆ భాగ్యం మిస్ అయిపోయింది. ఏలియాతో మాట్లాడే భాగ్యం మిస్ అయిపోయింది. మోషేతో మాట్లాడే భాగ్యం మిస్ అయింది. మోషేకు అనుభవాలు కొన్ని తెలిసినటువంటి ఆ భాగ్యం మిస్ అయింది. వినండి, ఈ భాగ్యాలు మిస్ కాకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆయన కృపలో, ఆయన సన్నిధిలో నువ్వు నిత్యం కొనసాగుతూ ఉండాలి. ఎంతమంది అంటారు, నేను నిత్యం దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం నాడు కూడా ఏ ఉద్యోగాలు ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ నేను మిస్ కాకుండా ప్రతి ఆదివారం నేను దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవునికి కనబడతా అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. దేవునికి నేను కనబడతానన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఎంతమంది అంటారు? ప్రతి ఆదివారం నాడు పెళ్ళిళ్ళు ఉన్నా కానీ, సంబరాలు చేసుకోవాల్సి వచ్చినా కానీ, ఆదివారం నాడు డ్యూటీ ఉన్నా కానీ, వ్యాపారంలో ₹1,00,000 వచ్చే లాభం వచ్చినా కానీ, వీడికంటే దేవుని సన్నిధి కంటే ముఖ్యం కాదు. నేను ప్రతి ఆదివారం నా పిల్ల పాపలతో, భార్య పిల్లలతో, కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో కనబడతాను. వాళ్ళు మరోసారి చేయి పైకి ఎత్తండి. ఎవరు క్రమంగా కనబడతారు? మీ చేతులు పైకి చూపిస్తుండగా నెక్స్ట్ వారం దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. నెక్స్ట్ వారం, నెక్స్ట్ వారం, ఈ జూన్ మాసం, ఈ జూలై మాసం, నెక్స్ట్ ఆగస్టు మాసం, దేవుడు మిమ్మల్ని కొన్ని మాసాల పాటు మిమ్మల్ని పరీక్షిస్తాడు. నువ్వు చేతులు ఎత్తావు మంచిదే, కానీ నిజంగా నువ్వు క్రియాశీలకంగా నువ్వు ఆయన మందిరంలో కనబడతావా? వారిని స్తుతిస్తావా? వారిని ఆరాధిస్తావా? ఆయన సంఘంలో సభ్యునిగా చేరుతావా? లేదంటే ఇవంతా నాకు సంబంధం లేదండి, సేవకులతో నాకు సంబంధం లేదు, సంఘంతో సంబంధం లేదు, వారు ఎలా చేస్తే ఏంటి, ఎలా పాటలు పడితే ఏంటి, వాళ్ళ పోరాటాలు వాళ్ళవన్నీ కూడా నాకు సంబంధం లేదండి, కేవలం నాకు ఏదైనా మేలు వస్తే చాలండి, ఏదైనా అద్భుతం జరిగితే చాలండి, ఏదైనా కార్యం జరిగితే చాలండి అనేటువంటి భావనతో నువ్వు ఉన్నావా? ఇలాంటి భావన స్వార్థపూరితమైన భావన అండి. ఇలాంటి భావన ఏంటంటే అది స్వార్థపూరితమైన భావన. అంటే దేవునికి మేలు చేస్తాడా? చేస్తాడు. కార్యాలు చేస్తాడా? చేస్తాడు. అద్భుతాలు చేస్తాడా? చేస్తాడు. అనేకమైన కార్యాలు చేస్తాడు. కానీ నువ్వు దేవుని మందిరానికి, సన్నిధికి క్రమంగా రాకుండా ఉంటున్నట్లయితే నువ్వు నిజంగా స్వార్థపరుడివే. నువ్వు స్వస్థలు పొందుకొని నువ్వు మందిరానికి వేదలు రాకుండా ఉన్నట్లయితే నువ్వు స్వార్థపరుడివే. నువ్వు సాక్ష్యాలు చెప్పి మందిరానికి రాకుండా మానేసినట్లయితే నువ్వు స్వార్థపరుడివే. నువ్వు మేలు పొందుకొని ఏ మందిరంలోనైతే నువ్వు మేలు పొందుకొని ఉన్నావో ఆ మందిరానికి 1, 2 లేక మహా అంటే 3 వారాలు వచ్చేసి ఆ తర్వాత నువ్వు మానేసినట్లయితే నువ్వు ఎవరు అన్నట్టు? స్వార్థపరుడివే. ఎందుకంటే ఏ గేదె నుంచి అయితే పాలు వస్తున్నాయో పాలు పెతుక్కొని మళ్ళీ ఆ గేదెను మళ్ళీ వదకు అప్పగించినట్లయితే ఎంత విడ్డూరం అండి, ఎంత కఠినత్వము.
అలాగే ఏ మందిరం నుంచి అయితే, ఏ దైవ సేవకుల ద్వారానైతే ఎవరు ప్రార్థన చేస్తే నీకు కార్యాలు జరుగుతున్నాయో, కార్యాలు జరిగాయని నువ్వు స్వయంగా స్టేజ్ మీదకి వచ్చి నువ్వు సాక్ష్యాలు చెప్పి మేలు చెప్పి మళ్ళీ అదే సంఘానికి రాకుండా ఉండి మళ్ళీ ఎప్పుడో ఏదో కార్యం జరగాలంటే మాత్రమే నువ్వు నీ సన్నిధి కనపరుస్తున్నావంటే మరి నువ్వు స్వార్థపరుడు కాకుండా ఇంకోరండి. ఎవరు మీరంతా ఎవరు? దేవుని కోసం పనికొచ్చేటువంటి నిస్వార్థపరులుగా ఉంటారా, లేదంటే దేవుని దృష్టిలో స్వార్థపరులుగా ఉంటారా? యేసయ్య యేసయ్య సలహా ఇచ్చాడు, దేవుడు ఖండించాడు. ఇప్పుడు ఏ మహాభాగ్యం అయితే కొన్ని క్షణాల క్రితం వాళ్ళకు కనబడిందో ఆ మహాభాగ్యం మిస్ అయిపోయింది. వినండి, ఏ అద్భుతాలైతే మీకు జరిగాయో గతంలో, మీరు గనుక మళ్ళీ క్రమంగా సంఘంలో సావాసంలో పాలు పొందకపోయినట్లయితే అవే అద్భుతాలు మీ వద్ద నుంచి సాతానుడు దొంగిలిస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇక్కడ డెలివరెన్స్ పొందుకొని నేను మనవి చేస్తాను, చాలామంది విశ్వాసులు చెప్పే విషయం ఏంటంటే, అయ్యా నాకు దయ్యం వెళ్ళిపోయింది, నేను సాక్ష్యం చెప్పాను, మళ్ళీ ఆ దయ్యం వచ్చిందయ్యా అంటారు. అయ్యా మళ్ళీ ఆ రోగం వచ్చిందే అంటారు. ఎందుకు ఆ దయ్యం మళ్ళీ వచ్చిందో నీకు తెలుసా? ఎందుకు మళ్ళీ ఆ రోగం వచ్చిందో తెలుసా? సేమ్ ఇక్కడ పేతురు చేసిన మిస్టేక్ నువ్వు చేస్తున్నావు. ఏ భాగ్యమైతే పేతురు పొందుకొని ఉన్నాడో ఆ భాగ్యాన్ని మిస్ చేసుకునేది ఎవరు? పేతురే మిస్ చేసుకున్నాడు. కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరునూ కనబడలేదు. మోషే వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు, ఆ రూపాంతర మహిమ వెళ్ళిపోయింది, యేసయ్య సాదా సీదా మానవ కనబడ్డాడు. ఆ భాగ్యం మిస్ అయిపోయింది. మీలో చాలామంది డెలివరెన్స్ పొందుకొని మళ్ళీ ఏ దయ్యం నుంచి అయితే విడుదల పొందుకున్నారో మళ్ళీ అదే దయ్యం మీకు వస్తుంది. ఏ రోగం నుంచి మీరు స్వస్థ పొందుకొని సాక్ష్యాలు చెప్పి ఉన్నారో మళ్ళీ అవే రోగాలు తిరగబడి వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసండి? ఎక్కడైతే మీరు ఆ అద్భుతాన్ని పొందుకున్నారో అక్కడే మీ అద్భుతాలను, మీ స్వస్థతలను కొనసాగించాలి. ఎందుకు అలా జరుగుతుందో తెలుసండి? పొందుకున్న వాళ్ళంతా ఏం చేస్తారంటే 1-2 వారాలు వస్తారు, తర్వాత మళ్ళీ మానేస్తారు. ఇదే సమస్య. 99% మంది జనాలతో ఉన్న సమస్య ఏంటంటే, వాళ్ళు మేలు పొందుకుంటారు, సాక్ష్యాలు చెప్తారు, దయ్యాలు పోతాయి, సాక్ష్యం చెప్తారు, నాకు అంత బాగుందని చెప్తారు, అది వాస్తవమే, మళ్ళీ రాకుండా మానేస్తారు. తద్వారా ఏమవుతుందంటే, ఏ దయ్యాలైతే మీ నుంచి వెళ్ళిపోయినావో అవి మీ పట్ల మహా కోపంతో, మహా ప్రగతో, మహా ప్రతీకారంతో రగిలిపోతాయి. అవి రగిలిపోయి ఏం చేస్తాయంటే, ఇక నువ్వు చర్చికి చర్చికి రావడం, నువ్వు పోవడం మానేస్తావు కాబట్టి ఈ దయ్యాలు వెళ్ళి మరీ కఠినమైన దయ్యాలను కూడా పట్టుకొని వచ్చి నిన్ను భారీ స్థాయిలో పీడించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇదే కారణం. నువ్వు అంటున్నావా, నాకు దయ్యం పోయిందయ్యా,